లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అందరికీ నమస్తే. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరం గ్రామానికి చెందినటువంటి అదమ రాంబాబు తన పక్కింట్లో ఉండే ఒక వృద్ధుడికి సహాయం చేద్దామని, అతన్ని తన కొడుకు వద్దకి చేర్చాలన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో, వైద్య సేవ నిమిత్తం ఒక మంచి ఉద్దేశంతో ఆ వృద్ధుని తీసుకొని రైలు ప్రయాణం చేస్తూ హైదరాబాద్కి వెళ్తూ నర్సాపూర్ నుంచి నాగోల్కి వెళ్తున్న ఎక్స్ప్రెస్లో తను రైలు ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు ఆ రైల్లో నుంచి ఖమ్మం సమీపంలో ప్రమాదవశాత్తు ఆ రైల్లో నుంచి కింద పడ్డాడు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒకరికి సహాయం చేయబోయి తను ప్రమాదానికి గురయ్యాడు. నిజంగా ఆ కుటుంబం ఈ అనుకోని సంఘటనతో చాలా దిగ్భ్రాంతికి గురైపోయింది. మా పరిస్థితి ఏంటి? తనకు ఇద్దరు చిన్న చిన్న కుమార్తెలు ఉన్నారు. తన తల్లి కానీ, అతని తల్లి కానీ, భార్య కానీ, ఇద్దరు పిల్లలు కానీ, నిజంగా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా అసలు ఇది ఒక అనుకోని సంఘటన, ఇలా జరుగుతుంది అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదని అన్నారు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఇద్దరు కుమార్తెలే. వాళ్ళు కూడా ఇలా ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళిన నాన్న ఇంకా రాడు అని తెలిసి నిజంగా వాళ్ళు ఏం చేయాలో కూడా తోచని స్థితిలో ఉన్నారు. తను తాపి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటి? మా పరిస్థితి ఏంటి? మా నాన్న లేడు, మా భర్త, తల్లి, అసలు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళని ఒకసారి అసలు తను ఏంటి, ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అమ్మా, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే సోమవారం నైట్ నా దగ్గరికి వచ్చాడమ్మా. వచ్చామ్మా, అంజలి గారు ఊరు వెళ్తానన్నారమ్మా, తీసుకెళ్ళి దింపుతానన్నాడు. వద్దు బాబు, మంగళవారం పూట వద్దు, వెళ్ళొద్దు అన్నాను. వెళ్ళొద్దంటే కాదమ్మా, పాపమమ్మ, ముసలైనమ్మ చచ్చిపోతాడే, తీసుకెళ్ళాలి, అబ్బాయికి అప్పసేతానమ్మా అన్నాడు. బాబా వద్దు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, ఆవాసి అది వెళ్ళకరాని నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మళ్ళీ మా అమ్మ నన్ను వెళ్ళవద్దు, నైట్ బండికి వెళ్ళి 11 గంటల బండికి వెళ్ళాడు. ఆడు బాగానే ఉంటాడండి, నా బిడ్డను అందించేసాడండి దేవుడు. ఇదని అలా సహాయం చేద్దామని అసలు అంటే ఎందుకు అనిపించింది అతనికి చేయాలని? అతను ఎక్కడ ఉంటాడు అసలు? ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో అతను ఎవరికన్నా సాయం చేసిన అబ్బాయి నా బిడ్డేనమ్మా, నా ఇంట్లోనే ఉంటాడు. ఆయన ముసలోళ్ళు కాదా, పోలే కదమ్మా, జాలి, ఆ పిల్లడికి జాలి కొనమమ్మ పెట్టక పుణ్యానికి వెళ్ళి పాపం తిరిగి వచ్చినట్టు తీసిపోయాడు దేవుడు. తల్లిని దూరం ట్రైన్ ఎక్కిన తర్వాత ఫోన్ చేసాడమ్మా, నేను ఇలాగ ఎక్కిస్తానమ్మా అన్నాడు. ఒరే టిక్కెట్ తీసేసి ఆయన ఎక్కిచ్చే బాబా, ఆయన వెళ్ళిపోతాడో, నువ్వు వచ్చే బాబా అన్నాను. అంత టక్కుమని ఫోన్ ఎట్టేసాడు. ఆ ఫోన్ లో ఏదో అబ్బాయి దగ్గర ఫోన్ కదా, ఎవరో ఏరో వాళ్ళ ఫోన్ తో చేసాడు. నేను మళ్ళీ తిరిగి చేస్తే అమ్మాయిలు లేరు, వెళ్ళిపోయారమ్మా, లోన్ టిక్కెట్ తీసుకుంటానికి వెళ్ళిపోయారు, ఇక్కడ లేరమ్మా. దగ్గర ఫోన్ లేదమ్మా, ఫోన్ లేదు. మా నంబర్లు పెట్టుకుని వెళ్ళాడమ్మా, నా బిడ్డ నా నంబర్లు పెట్టుకుని వెళ్ళాడు. ఎప్పుడు ఫోన్ వాడలేదండి పిల్ల. తల్లికి చూశారు కదా, తను వద్దమ్మా వెళ్ళమాకు అని చెప్పినా కూడా వినకుండా తను వేరొకరికి సహాయం చేయాలని చెప్పేసి ఉద్దేశించారు. నిజంగా ఆ భార్య కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ పిల్లలు కూడా మా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని చెప్పేసి ఇదిగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు మీకేమని చెప్పి వెళ్ళాడు? చాలా తెలుసు, ఇబ్బందికరంగా ఉంది మిమ్మల్ని మాట్లాడించడం. అసలు ఎలా ఉండేవాళ్ళు, అసలు ఏంటి అంత మంచి మనిషి ఇలా అసలు ఎలా? నన్నైతే ఎప్పుడు మా పిల్లలు నన్ను బాగానే చూసుకునేవాడు, ఎప్పుడు ఏమనేవాడు కాదు. ఆయన బాగాలేదు. అప్పుడు 3 రోజుల నుంచి వాళ్ళు రెంట్కుంటున్న ఈయన కష్టపడలేకపోతున్నాడు అని చెప్పేసి లాక్ వేసారు. లాక్ వేసేస్తే తిని అన్నాడు, మీరు వర్షంలో ఎక్కడ పడుకుంటారండి, సరే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను దింపుతానులే అంటే, నేను అన్నాను ఎందుకండి మనకి అన్నీ, వద్దు వెళ్ళొద్దు అంటే, పర్వాలేదు దింపేసి వచ్చేస్తాను. మళ్ళీ తిరిగి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశారు, వెళ్తానన్నారు. సర్లే నేను ఇంకా ఆ రోజు మాట్లాడలేదు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసామ్మా, నేను కూడా చెప్పాను కదా రాత్రి నేను మార్నింగ్ 11:30కి వెళ్తానమ్మా ట్రైన్కి అన్నారు. ఆవిడ అన్నారు వద్దురా నాన్న అంటే, ఇంకా మా మాట వినలేదు. సరే అమ్మా వెళ్ళి వదిలొచ్చేస్తాను, ఎంతకాలం ఇక్కడ చుంటే చచ్చిపోతాడమ్మా అన్నాడు. సరే ఇంకేం మాట్లాడలేదు. నేను పొద్దున్నే పిల్లలకి క్యారేజ్ పెట్టుకుని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి దింపి నేను కూడా వచ్చేలోపు వెళ్ళారు. నేను పిల్లోడిని చూద్దామని మా అక్క వాళ్ళ స్టోర్లో అబ్బాయి బాబు పుట్టాడు. నేను అటు వెళ్ళాను, ఇంటికి రాలేదు. ఈ లోపు వెళ్ళారంట. ఇలా వెళ్ళారు అని అన్నారు. సరే వచ్చేస్తాడు కదా మనిషి అని అనుకున్నాను. కరెక్ట్గా
ఆ తెల్లారి 12 గంటలకు ఫోన్ వచ్చింది. అదే ఫోను వేరే వాళ్ళ నెంబర్ జోబులో దొరికిందంట తనకి. మా నెంబర్ మైండ్ లో ఉన్న వేరే వాళ్ళ నెంబర్ పట్టుకుని వెళ్ళారు. ఆ నెంబర్ దొరికేసరికి ఆ నెంబర్ తీసుకుని వచ్చారు. వాళ్ళు ఫోన్ చేసి, ఇదిగోమ్మ మీ ఆయన గారు ఇలా అయ్యారన్నారు. లేదు లేదు, మా ఆయన సాయంత్రాలకు వచ్చేస్తానన్నారు. మీరు అలా అంటారేంటి? కాదన్నాను. లేదమ్మా, నా నెంబర్ తీసుకెళ్ళారు, నాకు ఫోన్ చేశారు, సరిగ్గా చూడండి. ముఖం కూడా చాలా ఇదిగా అయిపోయింది. ఇంకా సరిగ్గా చూసేసరికి ఆయనే. ఇంకా అక్కడే ఏం చేయాలో కూడా తెలియలేదు నా పరిస్థితి. మా అత్తయ్య గారికి డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చేశాము. కలవపోయేసరికి మా నాన్నగారు వాళ్ళకి చేసి ఫ్యాక్టరీకి పంపించి తీసుకుని వచ్చి, ఇదండి పరిస్థితి అన్నాము. గబగబాగా ఇక్కడ రమ్మని చెప్పారు. అసలు అనుకోని ఘటన నిజంగా మీ కుటుంబానికి చాలా విషాదాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, వాళ్ళ లైఫ్ ఏంటి అన్నది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, వాళ్ళ నాన్నకి ఏం జరిగిందన్న విషయమైనా వాళ్ళకి తెలుసా? తెలియదండి. వాళ్ళకి చెప్పినా ఒక్కసేపు ఏడుస్తున్నారు. పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఆకలి. తర్వాత అమ్మ అంతే. ఏం చదువుతున్నారు పిల్లలు? చదువుతుంది. ఎన్నో క్లాస్ నానా? 4th క్లాస్ చదువుతున్నావా నువ్వు నానా? 6th క్లాస్ చదువుతున్నావా? ఓకే. అది అంత మంచి గుణం ఉండి ఇప్పుడు అతన్ని దింపాలన్న ఉద్దేశంతో వెళ్ళిపోయి తను ఇలా అవ్వటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అసలు ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇంకా అనుకోవడం ఏముందండి, పిల్లల భవిష్యత్తు ఉండాలి. సరే, వాళ్ళు బాగుంటే. అదే మీరు కూడా చూస్తే చాలా చిన్న కుటుంబం, చాలా చిన్న ఏజ్, ఇద్దరు చిన్న ఆడపిల్లలు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఏమైనా మాట్లాడారా వచ్చి? ఎవరు మాట్లాడారంటే, ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నామని అవతల వైపు ఆంజనేయులు గారిని ఆయన వచ్చారు. ఫోన్ లో మాట్లాడారు సిఐ గారు. ట్రైన్ టికెట్ తీసుకున్నామండి, నేను 500 ఇస్తే 350 అయ్యిందండి. ఆంజనేయులు గారు ఇంకొక 150 ఇదిగోండి అని ఇస్తే నువ్వే ముంచు అని చెప్పారు. ట్రైన్ టికెట్ దొరికిందంటండి, ట్రైన్ టికెట్ ఉందంట. ఎతికేమన్నారు. కాన్ఫిడెంట్ గా నేను అన్నాను, ఆయన అయితే సినిమా టికెట్ వచ్చి అరమరలో పెడతారు, ఇది పెట్టరేంటండి, నేను ప్యాంట్ని ఎదుగుతాను, ఇచ్చేసేయండి, నా పిల్లలకి ఆధారం అన్నా ఉంటది అన్నాను. ఆయన ఒప్పుకున్నారు, చూపిస్తానని. ఇప్పుడు చూసారంటే ఉందంట. ఆయన లేకపోతే ఏమన్నారమ్మా? ఏం దొరికిందమ్మా. టికెట్ కావాలని మెయిన్. ఆ టికెట్ ఉంటే మాకు దాని దేవుడు న్యాయం చేస్తానన్నాడు. ఆ టికెట్ దొరుకుతుందని దేవుడు పొద్దునుంచి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆ దేవుడు చూపించాడమ్మా. నండి టికెట్ ఇప్పుడు ఎక్కడ దొరికిందమ్మా? టికెట్ దొరికిందమ్మా. పిల్లలకి ఏదో ఒక పిల్లలకి రమ్మ నాకొద్దు, నా బిడ్డలు ఇద్దరు చూసివంట, దేవుడు నాకు అదే కావాలి. ఇప్పటిదాకా ఆ టికెట్ లేదని కొంచెం ఏ సహాయం అందదు అని అనుకున్నారు. అనుకోండి, దేవుడు నాకు నా బిడ్డ చూపలేదన్నదమ్మా. ఎవరమ్మా? ఎవరన్నారు? టికెట్ తీసుకుని ఎక్కారా లేదా, అసలు ఆ టికెట్ లేదు, చూడలేదు అని అన్నారు. నేను కాన్ఫిడెన్స్ గా, నాకేంటంటే తనకు భయం. మంచి పని చేయడానికి వెళ్ళిన ఆయన కంపల్సరీ ఆ టికెట్ అయితే తీసుకొనే ఉంటాడు. గమ్ని పోలీసులు పట్టుకుంటే మళ్ళీ స్టేషన్ లో పెడతారేమో, తీసుకుంటారని అన్నాను. ఈ టికెటే ఇప్పుడు ఈ కుటుంబానికి ఆధారం. చెయ్యాలండి త్వరగానే, ఇది కాదు, వాళ్ళు మాకు చేసి బిడ్డలకి ఆధారం చూపించాలి. అది వాళ్ళ దయది, మేమేం చేయలేము. దొరికినంత మాత్రాన ఇదేమీ లేదు. దానికి కూడా కొంచెం బిడ్డలో మొహాలు చూసి ప్రాసెస్ ఉంటుందిలేండి. అంటే టికెట్ దాని తర్వాతకి ప్రాసెస్ ఎలా ఉంటుందని చూస్తున్నాం కదండి. చాలా విషాదకరమైన సంఘటన. నిజంగా వేరే ఎవరినో తను మానవతా దృక్పథంతో కాపాడాలని వెళ్ళి ఇంకెవరికో తన కొడుకు దగ్గర హెల్త్ పరంగా వెళ్ళాల్సి నిజంగా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఇద్దరు చిన్న ఆడపిల్లలు, తను కూడా చిన్న ఏజ్, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటి వరకు మృతదేహం దొరికింది కానీ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేశాడేమో అని వాళ్ళు ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ టికెట్ కూడా దొరికింది. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ టికెట్ కూడా దొరికింది. ఏదో ఒక సహాయం, అంటే ఆ చిన్న సహాయం అయినా సరే ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకోవడానికి తనకు ఒక చిన్న సహాయంగా ఉంటుందన్న ఒక ఇంత బాధలో కూడా అదొక చిన్న సహాయం లాగా తనకు అనిపిస్తుంది. వాళ్ళకు ఒక ఊరటనిచ్చి అది ఉపయోగపడుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు.